మనం ఒకసారి గమనించినట్టయితే తెలంగాణ వచ్చిన కానుంచి కూడా అంటే గత 12 సంవత్సరాలుగా ఏ ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి వదిలేయండి. ఒక మంత్రి వచ్చి విద్యార్థుల యొక్క ఇక్కడ క్యాంపస్‌లో ఉన్న పరిస్థితులేంటి? విద్యార్థుల యొక్క ఇబ్బందులేంటి? మరి ఇక్కడ వారికి ఉన్న వసతులను అడిగి తెలుసుకునే పరిస్థితి లేకుండా ఉన్నది. సో, మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నప్పుడు కూడా ధైర్యంగా ఓయూ విద్యార్థులకు అండగా మరి ఓయూ విద్యార్థులకు కష్టాలు తెలుసుకోవాలి, నా సోదరులకు నేనే వెళ్ళాలి, వారి దగ్గరికి వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట మనము ఓయూకు ఘన చరిత్ర ఉంది, ఉస్మానియా యూనివర్సిటీకి ఘన చరిత్ర ఉంది. ఆ ఘన చరిత్రను ప్రపంచవ్యాప్తం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్న విద్యార్థులు బయట దేశాలు పోకుండా బయటి దేశం అంటే ఫారినర్ కంట్రీస్లో ఉన్న విద్యార్థులు కూడా భారతదేశానికి అక్కడ రావాలి, అదేవిధంగా ఓయూలో చదువుకోవాలనే ఒక కాన్సెప్ట్కు రావాలనే దాని మీద బయట దేశాలకు వెళ్ళిపోదామా అనే ఆలోచనలో ఉంటున్నారు. సో అలా కాకుండా ఇప్పటివరకు అదే మనం గమనిస్తూ ఉన్నాం. భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదొక మైలురాయిలాగా ఉండాలి. ఉస్మానియాకు ఘన చరిత్ర ఉన్నది. ఆ ఘన చరిత్రకు తగ్గట్టుగా ఆధునీకరణ కూడా అవసరము అనే ఆలోచనతోటి ఇక్కడ పబ్లిక్ అంటే విద్యార్థులు వాళ్ళ కాలేజీ ఎలా ఉండాలో, వాళ్ళ క్యాంపస్ ఎలా ఉండాలి అనే దాని మీద విద్యార్థులే నిర్ణయం తీసుకునే అధికారాన్ని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఇప్పుడు మనకు 3-4 కంపెనీలు వచ్చినాయి. సో వారి ఆర్కిటెక్చర్, కాలేజీ ఎలా ఉండాలి, క్యాంపస్ ఎలా ఉండాలి, రోడ్స్ ఎలా ఉండాలి అనే దాని మీద వారు మీరు గమనించారు ఇప్పటివరకు. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధానంగా ఒక్కొక్క వారి యొక్క ప్లాన్ మనకు డిస్ప్లే చేస్తూ ఉన్నారు. సో